చేద్దామని చెప్పి రెడీగా ఉంది, ఇరాన్ మీద దాడులు చేయడానికి రెడీగా ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో అవకాశం దొరికింది కదా అని చెప్పి ఇజ్రాయెల్ ఏమైనా తొందరపడితే పరిస్థితి ఏంటి? ఇంకా మళ్ళీ మరింత పెద్ద యుద్ధం మొదలయ్యే అవకాశం కనిపిస్తుంది. నేను మీకు స్క్రీన్లో చూపిస్తున్నాను. ఇరాన్కి సంబంధించినటువంటి ఆయిల్ రిఫైనరీ మీద జరిగినటువంటి దాడులు మీకు కనిపిస్తుంది. మొత్తం ఆయిల్ అంతా కూడా బూడిదైపోవడాన్ని మీరు చూడొచ్చు. సో ఇంత పెద్ద నష్టం జరిగితే మేము ఊరుకోం కదా అని చెప్పి చెప్తున్నారు. సో ఇక్కడ వెరీ సింపుల్ ఏంటంటే, ఇంకోసారి దాడులు చేసి కూడా గతంలో జరిగిన దాడులకు మేము ప్రతీకారం తీర్చుకున్నాం అంటారా ఇజ్రాయెల్ కానీ ఇరాన్ కానీ? ట్రంప్ మాట అసలు ఎవరైనా వింటున్నారా? ట్రంప్ అనేవాడికి ఒక వాల్యూ ఉందా? నిన్న మొన్నటి దాకా ప్రపంచంలో మా అంత శక్తివంతమైన దేశం లేదని చెప్పి డబ్బా కొట్టుకున్నటువంటి ట్రంప్కి ఇరాన్ అనే ఒక దేశం చుక్కలు చూపెట్టింది. ఇజ్రాయెల్ని, అమెరికాని, మరోవైపు వాళ్ళ మిత్ర దేశాలు, ఇటు గల్ఫ్ దేశాలన్నింటినీ వణికించి, సో ఇక్కడ అంత తోపులు ఎవరు లేరు, అందరూ ఒకటే యుద్ధానికి వచ్చేసరికి అని చెప్పేసి ఒకటి ప్రూవ్ చేసింది. గతంలో రష్యాకి అవునన్నా కాదన్నా యుక్రెయిన్ ప్రూవ్ చేసింది. అలాగనే లాంగ్ టర్మ్ వార్ మనం చూసాం. చిన్న దేశం యుక్రెయిన్ అనేది రష్యాతో పోల్చుకుంటే రష్యా ఈజ్ వన్ ఆఫ్ ది వరల్డ్స్ స్ట్రాంగెస్ట్ పవర్ ఇవాళ రేపు. మరోవైపు అమెరికా, ఇక ప్రపంచంలో నా అంతటోడు లేడు, నేను లేస్తే మనిషిని కాదని చెప్పుకునేటువంటి అమెరికాకి ఇరాన్ లాంటి ఒక దేశం చుక్కలు చూపెట్టింది. సో ఓవైపు ఇప్పటికే అంటే మొత్తం ప్రపంచ దేశాలు ఇప్పుడు అమెరికా అంటే భయపడవు. ఏంటంటే చేసుకో, యుద్ధం చేసుకో, నీకు దమ్ముంటే అని మాట్లాడతారు. ఎందుకంటే మా దగ్గర మిజైల్స్ ఉన్నాయని చెప్తారు. సో కొత్త వార్ఫేర్ స్టార్ట్ అయింది కదా. సో ఆల్రెడీ ఒక ఎగ్జాంపుల్ ఉంది. యుఎస్ చెప్పుకునే అంత గొప్పగా స్ట్రాంగెస్ట్ కంట్రీ ఏం కాదు, వాళ్ళు ఏం చేయలేరని చెప్పేసి. ఫినాన్షియల్గా మేబీ దే ఆర్ స్ట్రాంగ్, బట్ వన్ ఇట్ కమ్స్ టు వార్ థింగ్స్ ఆర్ డిఫరెంట్. ఇక్కడ స్ట్రాటజీస్ నడుస్తాయి. కేవలం మా దగ్గర వేల మిజైల్స్ ఉన్నాయని చెప్పుకుంటే సరిపోదు, వాటిని ఎంత ఎఫిషియెంట్గా ఉపయోగిస్తున్నారు అనేది ఇంపార్టెంట్. మనం చూసాం కదా, ఏదో చిన్న లక్షల రూపాయలు ఖర్చు పెట్టి ఒక డ్రోన్ తయారు చేసి ఇరాన్ పంపిస్తే దాన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిన మిజైల్స్తో ఇంటర్సెప్ట్ చేయాల్సిన పరిస్థితి. ఎంత నష్టపోయాయో మనం చూసాం ఈ దేశాలు. సో అలాంటి ఒక సిచ్యువేషన్ పోయింది. అంటే అమెరికా అంటే భయపడడం లేదు. సరే ట్రంప్ అమ్మో మామూలుడు కాదు ట్రంప్ అని చెప్పి నిన్న మొన్నటి వరకు అనుకునేవాళ్ళు. అలాంటిది ఇప్పుడు ట్రంప్కి వాల్యూ లేదు. ఓ పక్క ఇరాన్ ఏం పీకుతావు అని అడుగుతున్నారు. ఒక మాటలో చెప్పాలంటే ఏం చేసుకుంటావు చేసుకో అంటున్నారు. ఐమ్ సారీ ఫర్ యూజింగ్ దిస్ వర్డ్. కాకపోతే అంత దారుణంగా ట్రీట్ చేస్తున్నారని చెప్పడం నా ఉద్దేశం ట్రంప్ని. అట్ ది సేమ్ టైం ఇజ్రాయెల్ కూడా మిత్రదేశం అని చెప్పేసి కలిసి యుద్ధం చేస్తే చివరికి ఇజ్రాయెల్ కూడా ట్రంప్ మాట వినట్లేదు, నెతన్యాహు వినట్లేదు, పట్టించుకోవడం లేదు. ఒక పక్క సీజ్ ఫైర్ జరుగుతుంటే వెళ్ళి ఇరాన్కి సంబంధించిన ఈ 11 రిఫైనరీని ధ్వంసం చేశాడు. ఇప్పుడేమో హెజ్బుల్లా మీద యుద్ధాలు చేస్తున్నారు. సో ఏం జరుగుతుంది? ట్రంప్కి వాల్యూ లేదు, అమెరికాకు ఉన్న వాల్యూ పోయింది. దానికి తోడు ఇప్పుడు మళ్ళీ అసలు ఈ సీజ్ ఫైర్ ఉందో లేదో తెలియని పరిస్థితి. ఆ దేశాలు ఏం చేస్తున్నాయి? పాకిస్తాన్ లాంటి దేశాలు సీజ్ ఫైర్కి ఒప్పించడం ఏంటి? ఈ దేశాలని వాళ్ళకే ఏమీ లేదు, ఏ వాల్యూ లేదు. వాళ్ళకి ఫినాన్షియల్ స్ట్రెంత్ లేదు, వార్ స్ట్రెంత్ లేదు, గుడ్ నేమ్ లేదు, గుడ్ విల్ లేదు వాళ్ళకి. ఉగ్రవాద దేశాలు, వాళ్ళు అసలు ఏం వాల్యూ ఉందని వాళ్ళని కూర్చోబెట్టాడు. అండ్ అఫ్కోర్స్ ట్రంప్ చెప్పిన మాటలే అనుకోండి అవన్నీ. డ్రాఫ్ట్ చూసాం కదా, డ్రాఫ్ట్ మెయిల్ మనకి పాకిస్తాన్ ప్రధాని చేసినటువంటి డ్రాఫ్ట్ మెయిల్. సో దెర్ ఈజ్ నథింగ్. ఏదో ఇరాన్ ఆగాలనుకుంది కాబట్టి ఇప్పుడు సీజ్ ఫైర్ ఒప్పందం కుదిరింది. సింపుల్గా చెప్పాలంటే యాజ్ పర్ ఆర్ నాలెడ్జ్ ఖచ్చితంగా చైనా కానీ రష్యా కానీ కొంచెం గ్యాప్ తీసుకుంటే నీకు కూడా కొంచెం బ్రీత్కి స్పేస్ వస్తుంది, బ్రీత్ తీసుకోవచ్చు, నువ్వు కూడా కొంచెం మళ్ళీ రికవర్ అవ్వచ్చు అవసరం అయితే అని చెప్పి చెప్పుండొచ్చేమో. లేదంటే మేము కొంచెం హెల్ప్ చేస్తాం మీకు అని చెప్పి చెప్పుండొచ్చేమో. అందుకని ఇరాన్ ఆగింది కాబట్టి సీజ్ ఫైర్ ఒప్పందం అనేది కుదిరిందే తప్ప అమెరికాకు భయపడో కాదు, ఇరాన్ యుద్ధం చేయలేని పరిస్థితిలో ఉండో కాదు. సో ఏ రకంగానూ ఇక్కడ ట్రంప్కి కానీ యుఎస్కి కానీ వాల్యూ లేదు. అసలు సీజ్ ఫైర్కే వాల్యూ లేనట్టుగా కనపడుతుంది. సీజ్ ఫైర్ ఈ ఒప్పందం జరుగుతున్న టైంలో ఇజ్రాయెల్కి దాడులు చేయడం ఏంటి? అది తప్పే. అట్ ది సేమ్ టైం ఒప్పందం కుదిరిన తర్వాత మాకు జరిగిన నష్టానికి మేము ప్రతీకారం తీర్చుకుంటున్నామని చెప్పేసి మళ్ళీ ఇరాన్ దాడులు చేయడం ఏంటి? అసలు ఏముంది ఇక్కడ? ఏమీ లేదు. దే నీడ్ సమ్ గ్యాప్. బాగా గొడవపడి పెద్ద యుద్ధం చేసి అలసిపోయింది కాబట్టి ఇరాన్, అమెరికా వాళ్ళకు కొంచెం గ్యాప్ కావాలి కాబట్టి ఇప్పుడైనా అవకాశం ఉంటే, ఒకవేళ అమెరికాకి అవకాశం ఉంటే ఇరాన్ని విధ్వంసం చేసేస్తాడు. అమెరికాకి అవకాశం లేదు. ఇట్ సీమ్స్ లైక్ ట్రంప్ చెప్పిన మాటల ప్రకారం చూస్తే అసలు ఇరాన్ మీద న్యూక్లియర్ బాంబే వేద్దాం అనుకున్నట్లుగా కనిపించింది. కాకపోతే అవకాశం లేదు కాబట్టి, ప్రపంచ దేశాలు ఊరుకోవు కాబట్టి, ఇప్పుడు యుఎస్ ఊరుకోదు, యుఎస్ ప్రజలే ఊరుకోరు కాబట్టి వాళ్ళ సొంత గవర్నమెంట్లోనే వ్యతిరేకత వచ్చి పడిపోద్దేమో గవర్నమెంట్ అని చెప్పేసి ట్రంప్ సైలెంట్గా ఉన్నాడే తప్ప వేరే ఏదో పెద్ద మంచివాడ ఈ వాల్యూ ఇచ్చి కాదు. సో వాట్ డూ యూ థింక్? మీకేమనిపిస్తుంది?
మీ అభిప్రాయాలు ఎలా ఉన్నాయి ఈ అంశానికి సంబంధించి కామెంట్ చేసే ప్రయత్నం చేయండి.